ఉండేదన్నా విజయవాడ టు తెనాలి వెళ్ళే రోడ్డు? నందివేలు తెనాలి కాడ నుంచి రవీంద్రబాద్ దాకా వరస్ట్ రోడ్ అనమాట. ఇప్పుడు చూడాలి నా సర్వీసులు ఎన్నేళ్లలో ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు. ఎప్పుడు నుండి ఉంది సమస్య? గత 5 ఏళ్ళ నుంచి. గత 5 ఏళ్ళ నుండి. గత 5 ఏళ్ళు అసలు రోడ్లు పట్టించుకోలేదా? రోడ్లు గురించి పట్టిస్తున్నారండి, మీరు చూడండి కావాలంటే. ఏం పట్టించుకోలేదు, ఇప్పుడే వేస్తున్నారు. ఇంకా టీడీపీ ప్రభుత్వం వచ్చినా మారింది. ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేసేవారు రోడ్లు బాగుపడడం వల్ల? పడిపోతే మా ఫ్యామిలీతో వెళ్తే కింద పడేవాళ్ళు, గుంతల్లో బళ్ళని దెబ్బతిన్నాయి, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎవరు పట్టించుకోవాలి, ప్రమాదాలు ఎక్కువ జరిగాయి. ఎవరు పట్టించుకోవాలి. ఎవరైనా హెల్త్ బాగోకుండా హాస్పిటల్కి వెళ్దామన్నా ఇదే రోడ్డు గుండా వెళ్ళాలి. ఇదే రోడ్డు వెళ్ళాల్సిందేగా. హాస్పిటల్కి వెళ్ళే కంటే ఇది ఎక్కువ అవుతుంది వెళ్తానికి. గుంతలో పడితే ఎక్కువ అవుతుంది. చంద్రబాబు గారు మరి ఇప్పుడు కొత్తగా రోడ్లన్నీ మరమ్మతులు చేస్తున్నారు, సంక్రాంతి కల్లా మరమ్మతులన్నీ చేస్తూ ఉన్నారు. చేస్తారండి ఆయన. అభివృద్ధి అయితే చంద్రబాబు గారు చేస్తారు. నమ్మకం ఉంది, 100% ఉంది. అంటే జగన్ గారు ఉండేటప్పుడే బాగుండేది అంటున్నారు చాలా మంది. ఎవరి అభిమానం వాళ్ళే. అంటే నాకు అభిమానం కాదు, రోడ్డు పూర్వంగా అయితేనేమో చంద్రబాబు గారే, డబ్బు కావాలంటే జగన్ గారు, అభివృద్ధి కావాలంటే చంద్రబాబు. అది 5 ఏళ్ళు బాగా అభివృద్ధి అవుద్ది అంటారు, గతంలో అభివృద్ధి లేదని చెప్పారు జనం, ఇద్దనే అనుకుంటున్నారు. మరి మీరు గ్యాస్ డెలివరీ ఇస్తుంటారు కదా, ఇప్పుడు ఫ్రీ గ్యాస్ కూడా పెట్టారు. పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది ఫ్రీ గ్యాస్ పైన? ఫ్రీ గ్యాస్ అంటే అమౌంట్ కట్టాలండి ముందు, వాళ్ళ అకౌంట్లో వేస్తారు. అవును, అంటే బాగానే ఉంది కదా, అంటే ఫ్రీగా ఒక సిలిండర్ వస్తుంది కదా ప్రస్తుతానికి. ప్రస్తుతానికి ఒకటి వస్తుంది. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్తున్నారు. మొన్న ఒకటి దీపావళి కానుకగా ఒకటి ఇచ్చారు. ఇప్పుడు ఇస్తున్నా, ఇంకా అవలా. వాళ్ళైతే హ్యాపీ కదా, కొంతవరకు ఒక 1000 రూపాయలు అంటే గ్యాస్ 850 రూపాయలు తగ్గినట్టే కదా. 8-10 తగ్గినట్టే, 10 రూపాయలు తగ్గినట్టే. 8-10 అకౌంట్లో పడుతున్నాయండి. అకౌంట్లో పడిపోతున్నాయి అంటే 2 డేస్లో పడిపోతున్నాయి. 2 డేస్లో పడిపోతున్నాయి. మీ పేరు? వెంకటేశ్వరరావు, బొజ్జ వెంకటేశ్వరరావు. బొజ్జ వెంకటేశ్వరరావు గారు. ఈ ఊరేనా బాబాయ్? దుగ్గిరాలే. దుగ్గిరాలే. ఎట్లా ఉండేది ఈ రోడ్డు విజయవాడ నుంచి తెనాలి వెళ్ళడానికి? బంగారంగా ఉంది ఇవాళ వరకు. ముందు ఎలా ఉండేది? ఎంత ముందు ఆ కింద పడితే మనిషి చావటం బతకటం లేదు. అది ఇప్పుడు మరి పర్లా, ఈయన వచ్చినాకే రోడ్లు బాగుంటాయి. అది గతంలో బాగాలేవా? గతం బాగుంటుంది, బోర్ల పడతావే చచ్చిపోతే వాడు, కింద గోతులు గుంటలే. ఒక్క మట్టి పోసారు కూడా ఆయన, జగన్ మట్టి పోసారు కూడా. ఈ రోడ్లు బాగుండే, కమ్మగా రోడ్డు, బళ్ళోళ్ళు ఓటేశారు మొన్న. లేకపోతే ఆయన ఎట్ట వచ్చేవాడు, చంద్రబాబు వచ్చేవాడు కాదు. బళ్ళోళ్ళు ప్రతి బండి ఓటేశాడు, గెలిచాడు అంతే. అంటే ఇప్పుడు గతంలో ఇక్కడ ప్రమాదాలు బాగా ఎక్కువ జరిగాయి. ప్రమాదాలు జరుగుతాయి, అటు కంచెలపాలెం కల్లి అటు ఇటువంటి ప్రమాదాలు కాదు, కింద పడితే కాలు ఇరిగిపోతాయి, కేజీ అన్ని గోతులే. మరి ఇప్పుడు బాబు గారు మరి వేస్తున్నారు కదా రోడ్లు. బాబు గారు వేపిస్తాడు, బాబు గారు వస్తేనే రోడ్లు, లేకపోతే గతి లేదు. 5 ఏళ్ళు మరి చంద్రబాబు ముఖ్యమంత్రి, చంద్రబాబు వస్తాడు, మళ్ళా జగన్ రాడు. ఇక నేనే వస్తా అంటున్నాడు జగన్. మరి రాడు, పై మాటలు ఇవన్నీ తొక్కేస్తారు అంతే జనం. జనం తొక్కేస్తారు. 5 ఏళ్ళు ఆగండి మళ్ళీ నేనే వస్తా అని చెప్తున్నాడు. పై మాటలే, నేను అంట దాచికాళ్ళు అందకపోతే అందలేవని. ఏముండదు, అంతా మాయ, ఏముండదు, ఏం బాగుండదు. ఆయన మళ్ళీ చంద్రబాబు వస్తాడు. నేను వైఎస్ఆర్ అంటే తెగ్గోసుకున్నా నేను. నిజం, తొలింబరం. అప్పుడు చంద్రబాబుకి వచ్చేసా. అది మళ్ళీ చంద్రబాబు వస్తారంటారు గ్యారెంటీగా.